విధంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉంది. తెలంగాణ గీతా పనివారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మభిక్షంగా స్థాపించినటువంటి సంఘం పార్టీలకు అతీతంగా మరి ఆనాడు చెట్టుకోరు పుట్టకోరు ఉన్నటువంటి గీతా కార్మికులందరినీ ఐక్యం చేసి ఆ సంఘం ద్వారా అనేక సమస్యలు సాధించుకున్న చరిత్ర గీత పనివారుల సంఘం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా 567 తీసుకొచ్చి 760 మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది వచ్చి 4 సంవత్సరం 4 నెలలు అయిందో లేదో మరి మేము తెలియజేస్తున్నాం. గీతా కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం నిజంగా ఉన్నదని చెప్పుకోవాలి. 560 జియో ప్రకారం 5 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి ప్రతి సొసైటీకి ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. పెన్షన్లు పెట్టాం. ఇంకా అనేక సమస్యలు డిమాండ్ పెట్టి కొంతవరకు సాధించుకున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు కూడా ఈతవనం చాటివనం పెంచుకున్నాం అన్ని గ్రామాలు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా నీరా కేఫ్కు సంబంధించి మన గౌడ సోదరులు గీతా కార్మికులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. నాకు ఇక్కడ నేను హైదరాబాద్ నడిబొట్టున మరి ఈ నీరా కేంద్రం ఓపెన్ చేయడం అంతమంది ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. గీతా కార్మికులు కూడా వనంలో అనేక మంది మాకు ఒక వనానికి సంబంధించిన కేఫ్ ఉన్నదనే సందర్భంలో ఎంతో ఆశతో ఉన్నటువంటి సందర్భంలో మరి నిజంగా ఇది ఇలా చేయడం చాలా దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గీతా పనివారుల సంఘం ఆధ్వర్యంలో మరి దీన్ని వెంబడే విరమించుకోవాలి. లేని పక్షంలో అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలు అన్ని ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం చేస్తామని తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకొని విరమిస్తారని ఆశ అవుతున్నది. చూద్దాం. ఇప్పటి నుంచే ఈ ప్రభుత్వం మరి ఒకవైపు వ్యతిరేకత వస్తా ఉన్నది. ఇవన్నీ గమనించుకొని తక్షణమే ఈ నీరా కేఫ్ రావద్దని గీతా పనివారుల సంఘం తరఫున హెచ్చరిక జారీ చేస్తాం.